హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో మనం పాలంకీన్ బేరర్స్ అనే పోయం డిస్కస్ చేయబోతున్నాం. ఈ పోయంని రాసిన వారు సరోజిని నాయుడు. బేసిక్గా ఈ పోయం అనేటువంటిది డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదివేటువంటి స్టూడెంట్స్కి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఏపీ డిఎస్సి సిలబస్లో కూడా ఉంది. అయితే మరి ఈ పోయంకి సంబంధించి మనం అబౌట్ ద పోయట్ గురించి ముందుగా చూద్దాం. Sarojini Naidu was born in Bengali family on 13th February 1879 in Hyderabad. సరోజిని నాయుడు బెంగాలీ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక హిందూ ఇండియన్. అయితే డ్యూ టు హర్ ఫాదర్స్ ప్రొఫెషన్ దే మూవ్ టు హైదరాబాద్. సో ఫ్యామిలీ ప్రొఫెషన్ పరంగా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మరి అక్కడ ఆవిడ జన్మించారు. ఫాదర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ వర్క్డ్ యాజ్ అ ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ హైదరాబాద్. ఈవిడ తల్లిగారు భరతసుందరాదేవి. షీ వాజ్ ఎ పోయటస్. షీ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా ఆర్ భారత్ కోకిల. సరోజిని నాయుడు గారికి ఒక నిక్ నేమ్ ఉండేది. మరి ఆ నిక్ నేమ్ ఏంటి అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈ నేము ఆవిడకు ఇచ్చినటువంటి వారు మహాత్మా గాంధీ. ఈవిడను భారత్ కోకిల అని కూడా పిలుస్తారు. షీ వాజ్ ఎ సెలబ్రేటెడ్ పోయట్, ప్లే రైట్ అండ్ India independence activist. She is not only a poetess, she was also a playwright. అంటే ఈవిడ డ్రామాలు కూడా రాసేటువంటి వాళ్ళు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ లో కూడా ఈవిడ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఇలా పేట్రియాటిజం ని, అలాగే ఇండియన్ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ అవ్వడాన్ని తనకు ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి తన గురువు గారు అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే. She was the first Indian woman to become president of Indian National Congress. దీన్ని మనం ఐఎన్సీగా పిలుచుకుంటాం. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఈవిడ, ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వారిలో. అయితే ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరైతారు అంటే శ్రీమతి అనీ బిసెంట్ గారు అవుతారు. ఆవిడ బ్రిటిష్ సోషలిస్ట్, ఈవిడ ఇండియన్ ఉమెన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అనీ బిసెంట్ గారు వస్తారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజిని నాయుడు గారు వస్తారు. ద ఫస్ట్ ఉమెన్ టు అచీవ్ ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ స్టేట్. ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్ షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ టు ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ టిల్ హర్ డెత్. ఆవిడ 1949లో చనిపోయారు. షీ వాజ్ రెనౌండ్ ఫర్ హర్ లిరికల్ పోయిటరీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ రెనౌండ్ అంటే వెరీ పాపులర్ అని. దేనికి ఈవిడ ప్రసిద్ధి అంటే లిరికల్ పోయిటరీకి ప్రసిద్ధి. ఇక్కడ లిరికల్ పోయిటరీ అంటే ఆ పోయమ్స్ రిటన్ ఇన్ దెయిర్ ఓన్ పర్స్పెక్టివ్. అంటే ఇక్కడ ఈ పోయిటరీలో వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ యొక్క థాట్స్ ని, అలాగే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అటువంటి పోయంని లిరికల్ పోయం అని అంటాం. అదే నరేటివ్ పోయిటరీ అయితే అక్కడ మనకు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ మూడు ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ అనేటువంటివి ఎక్స్ప్రెస్ అవుతాయి. దట్టు కూడా లిరికల్ పోయిటరీ అంతా కూడా ఆల్వేస్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడుతుంది. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఇక్కడ ఎక్కువగా నరేటర్ ఐవి అని రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ పోయిటరీ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ పోయమ్స్ అన్ని కూడా లైర్ అనే ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేసుకుంటూ పాడదగ్గ పోయమ్స్ గా కూడా ఉంటాయి. సో అందువల్ల దీన్ని మనం లిరికల్ పోయిటరీ అంటారు. మరి లిరికల్ పోయిటరీ రాయడంలో షీ వాజ్ వెరీ పాపులర్ అని ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద షార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ సరోజిని నాయుడు. నౌ లెట్స్ డిస్కస్ ద కాంటెక్స్ట్. మరి ఈ పోయం రాసినటువంటి సందర్భం ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. దిస్ పోయం విచ్ మీన్స్ పాలంకీన్ బేరర్స్ is about an old Indian tradition where a newly married woman is carried in a palanquin to her new home by singing a song. ఇక్కడ ఏంటి అంటే palanquin bearers, which means bearers means the carriers, palanquin means పల్లకి. ఎవరైతే పల్లకిని మోసుకొని వెళ్తారో సో వాళ్ళ పర్స్పెక్టివ్ లో రాసినటువంటి పోయం ఇది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ palanquin bearers టు క్యారీ ద బ్రైడ్. ఇక్కడ న్యూలీ మ్యారీడ్ ఉమెన్ అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వధువు ఎవరైతే ఉన్నారో ఆ బ్రైడ్ ని
ఆ పల్లకిలో తీసుకెళ్ళి దిగబెట్టాలి వాళ్ళ హస్బెండ్స్ ఇంట్లో. అయితే ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఒక పాట పాడుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో దీన్ని మనం ఆ పోయం గా చెప్పుకోబోతున్నాం. ద జాబ్ ఆఫ్ క్యారింగ్ ఎ పాలంకీన్ వాజ్ కన్సిడర్డ్ టు బి ఎ ప్రివిలేజ్. అయితే ఇది చెప్పాను నేను, పాలంకీన్ బేరర్స్ పర్స్పెక్టివ్స్ లో రాశారు కాబట్టి వాళ్ళు ఏంటి అంటే దే ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్. ఏంటి అంటే ఆ పల్లకి మోయడం అనేటువంటిది వాళ్ళు ఒక గొప్ప ఆపర్చునిటీగా భావిస్తున్నారు. ఇక్కడ ప్రివిలేజ్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఆనర్డ్. ఆ అవకాశం వాళ్ళకే దక్కింది. ఇంతమందిలో మాకు అవకాశం దక్కింది. ఒక నవవధువుని అత్తగారింట్లో దిగబెట్టేటువంటి ఒక బాధ్యత మాకు దక్కింది అనేటువంటి ఒక ఫీల్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ప్రివిలేజ్ గా అని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాంటెక్స్ట్. సో ఇండియన్ ట్రెడిషన్ అంటే ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి అయినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి నవవధువు ఎవరైతే ఉన్నారో ఆవిడని అత్తగారింట్లో దిగబెట్టడానికి వాళ్ళు పాలంకీని వాడేటువంటి వాళ్ళు. సో పర్టికులర్లీ ఇన్ రాయల్ ఫ్యామిలీస్ ఆ రోజుల్లో ఇది ఒక ట్రెడిషన్ గా ఉండేదన్నమాట. సో అయితే మరి ఈ పర్స్పెక్టివ్స్ ఎలా ఉంది అనేది మనం పోయంలో అయితే చూడబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ద పోయం ఎక్స్ప్లెనేషన్, లెట్ us సీ అబౌట్ ద పోయం. ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం. చూడండి, పాలంకీన్ బేరర్స్ is a short poem developed in 2 stanzas. Yes, of course. The poem is written in 2 stanzas. Each stanza contains 6 lines. The poem is written in free verse. ఇక్కడ ఫ్రీ వర్స్ అంటే ఏంటి అంటే, సో పోయం కి 2 క్వాలిటీస్ కంపల్సరీగా ఉంటాయి. ఒకటి మీటర్ అనేటువంటి క్వాలిటీ, ఇంకొకటి రైమ్ అనేటువంటి క్వాలిటీ. అయితే ఫ్రీ వర్స్ లో ఏదైనా పోయం రాసినప్పుడు మీటర్ అనేది ఉండదు. రైమ్ విషయానికి వస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎనీ పోయం ఈజ్ రిటన్ ఇన్ ఫ్రీ వర్స్ దట్ డజంట్ హ్యావ్ మీటర్, మీటర్ అయితే ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు రైమ్, ఎయిదర్ ఇట్ మే బి ఆర్ మే నాట్ బి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలా మనం ఫ్రీ వర్స్ గురించి చెప్పుకోవచ్చు. సో పోయం డిస్కస్ చేసేటప్పుడు నేను దీని డీటెయిల్స్ ఇస్తాను. మీటర్ అంటే ఏంటి, రైమ్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. The poem is part of Sarojini Naidu's collection, The Golden Threshold. It is a collection of poems. The Golden Threshold was written by Sarojini Naidu, a collection of poems published in 1905. ఇది 1905వ సంవత్సరంలో పబ్లిష్ చేయబడింది. మరి ఆ కలెక్షన్ లో నుంచి తీసుకోబడినటువంటి పోయమే ప్రజెంట్ మనం డిస్కస్ చేయబడినటువంటి పాలంకీన్ బేరర్స్. ఇక్కడ ఈవిడ ద బర్డ్ ఆఫ్ టైమ్ అనే పోయట్రీ కలెక్షన్ లో రాశారు. 1912లో రాశారు. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పోయం కూడా ఈవిడ రాసింది. సో మరి దాన్ని ద బర్డ్ ఆఫ్ టైమ్ అనే పోయట్రీ కలెక్షన్ లో ఉంచారు. మరి ప్రెసెంట్ మనం చెప్పబోయేటువంటి పోయం ద గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పోయట్రీ కలెక్షన్ నుంచి తీసుకోబడింది. ద పోయం ఈజ్ రిటన్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాలంకీన్ బేరర్స్. సో నేను ముందే చెప్పాను, పాలంకీన్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, వన్ హూ క్యారీస్ పాలంకీన్ ఆర్ కాల్డ్ పాలంకీన్ బేరర్స్, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో వాళ్ళ దృష్టికోణంలో ఈ పోయం అనేటువంటిది రాయబడింది. ద పాలంకీన్ బేరర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ షూర్ ద బ్రైడ్ ఈస్ సేఫ్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఈస్ కంఫర్టబుల్ ఇన్ ద పాలంకీన్. ఎస్, అఫ్ కోర్స్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పాలంకీన్ బేరర్స్ అండ్ ఆల్సో ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సేఫ్ గా అక్కడ చేర్చాలి, చాలా నమ్మకంగా వాళ్ళకి అప్పచెప్పారు. సో అందుకే వాళ్ళు ప్రివిలేజ్ అని చెప్తున్నారు. మరి అంత బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బ్రైడ్ చాలా సేఫ్ గా, కంఫర్టబుల్ గా దిగబెట్టాల్సినటువంటి బాధ్యత అయితే వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. పాలంకీన్ బేరర్స్ ఇన్ దిస్ పోయం సింగ్ ఎ సాంగ్ వైల్ ట్రాన్స్పోర్టింగ్ ద బ్రైడ్. ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, మదర్ హౌస్ నుంచి హస్బెండ్ హౌస్ కి తీసుకెళ్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి క్రమంలో దే ఆర్ సింగింగ్ నాట్ టు ఫీల్ బర్డన్. సో అయితే అక్కడ బరువు తెలియకపోవడం కోసం లేదా కష్టం తెలియకుండా ఉండడం కోసం సాంగ్ పాడుకుంటూ తీసుకెళ్తున్నారు. దేర్ డిస్క్రిప్షన్స్ అండ్ రిథమ్ షో ద సాఫ్ట్ అండ్ జెంటిల్ స్వేయింగ్ మూమెంట్స్ ఆఫ్ ద పాలంకీన్ యాజ్ దే వాక్ అలాంగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాంగ్ లో ఏంటంటే డిస్క్రిప్షన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్స్ అంటే ద వర్డ్స్ దే యూస్, అలాగే రిథమిక్ గా ఉంటుంది. రిథమిక్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నలుగురు లేదా ఒక 6 మంది ఆ పాలంకీన్ ని మోస్తున్నారు అంటే ఆ 6గురు కూడా ఒకే విధంగా పాడుతూ ఉన్నారు. సో ఇది ఏంటి అంటే సాఫ్ట్, విచ్ మీన్స్ ఈజీ గోయింగ్, అలాగే జెంటిల్, ఇక్కడ మృదువుగా అని తీసుకోవాలి, తీసుకెళ్తున్నారు. స్వేయింగ్ అంటే మూవ్మెంట్ అన్నమాట.
సో అక్కడ స్వేయింగ్ మూమెంట్స్ అంటే ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంది. తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే దేర్ మైట్ బి సమ్ మూమెంట్ ఇన్ పాలంకిన్. సో అది కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నడిచే క్రమంలో వాళ్ళు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల్ని ఈ పోయంలో అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. మరి టోన్ కూడా చూసేద్దాం ఒకసారి. ద టోన్ ఆఫ్ ద పోయం షిఫ్ట్స్ ఫ్రమ్ సెలబ్రేటరీ అండ్ జాయస్ టు రిఫ్లెక్టివ్ అండ్ మెలంకలిక్ అంటున్నాడు. అంటే ఓపెనింగ్ లైన్స్ లో తీసుకున్నట్లయితే స్టార్టింగ్ లో మనకు సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. మ్యారేజ్ లో అంతా కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి, అంతా ఆనందంగా ఉంటుంది. వన్స్ ద మ్యారేజ్ సెరమనీ విల్ గెట్ క్లోజ్, అంటే పూర్తి అయిపోయింది అనుకోండి, ఆ తంతు ఏదైతే ఉంటుందో, ఆ ప్రాసెషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని అప్పజెప్పేటువంటి సమయంలో దట్ వుడ్ బి వెరీ మెలంకలిక్. ఎందుకంటే మన ఇంటి ఆనందాన్ని ఇంకొక ఇంటికి పంపించేస్తున్నాం. ఆ క్రమంలో ఎవ్రీబడి ఫీల్స్ సమ్హౌ సాడ్. సో అలాగే కొన్ని థాట్స్ అనమాట, ఆలోచనలు కూడా ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందో, ఎలా చూసుకోబోతున్నారు. సో ఇలాంటి థాట్స్ అన్ని కూడా ఉంటాయి. కాబట్టి టోన్ ఆఫ్ ద పోయం ఓపెనింగ్ లైన్స్ లో మనకు చాలా సెలబ్రేటరీగా జాయిస్లెస్ గా ఉంటుంది. క్రమక్రమంగా మనకు ఆలోచింపజేసే విధంగా, అలాగే కొంచెం బాధగా కూడా ఉంటుంది. సో నౌ లెట్ us డిస్కస్ ద పోయం లైన్ బై లైన్. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకసారి పోయంలో డిస్కస్ చేద్దాం. సో పోయం టెక్స్ట్ హియర్. This is palanquin, these are the bearers. So inside the palanquin there is a bride sitting inside. మనం ఇందాక చెప్పుకున్నాం 2 స్టాంజాస్ అన్నాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాంజా, దిస్ ఈస్ ద సెకండ్ స్టాంజా. సో ప్రతి స్టాంజాలో కూడా మనకు 6 లైన్స్ ఉన్నాయని చెప్పారు. 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకు మీటర్ లేదు, రైమ్ ఉంది, కాబట్టి ఇది ఫ్రీ వర్స్ లో రాయబడింది అని చెప్పారు. సో వర్స్ అంటే పోయము, మరి ఫ్రీ వర్స్ అంటే ఏంటి అంటే మీటర్ లేదు అన్న. మీటర్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ లైన్ లో మనకు సిలబుల్ కౌంట్ చేయాలి, సెకండ్ లైన్ లో కూడా సిలబుల్ కౌంట్ చేయాలి. ఇలా ప్రతి లైన్ లో సిలబుల్ కౌంట్ చేసుకుంటూ పోతే ఈక్వల్ కౌంట్ వచ్చింది అంటే మీటర్ ఉన్నట్లు. ఈక్వల్ కౌంట్ లేదు, సిలబుల్ కౌంట్ ఈక్వల్ గా లేదు అంటే మీటర్ లేనట్టు. ఇక్కడ దీన్ని రైమ్ అని అంటారు. చూడండి, అలాంగ్ ఏ, సాంగ్ ఏ. సో ఇక్కడ ఏ సౌండ్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే సౌండ్ వచ్చింది. సో అందువల్ల మనం ఈ రైమింగ్ ని ఏతో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ చూడండి, స్ట్రీము డ్రీము, ఇట్ ఈస్ ఎ న్యూ సౌండ్ కంపారిటివ్లీ. లాంగ్ సాంగ్ కాదు, ఇది ఈము ఈము అని వచ్చింది. సో స్ట్రీము డ్రీము. కొత్తగా మనం బీబీ పెట్టుకున్నాం. తర్వాత సింగ్ స్ట్రింగ్. సో ఇది కూడా కొత్తగా ఉంది, అందుకోసమే సిసి వేసేసాం. ఇక్కడ ఫస్ట్ స్టాంజాకి మనకు ఏఏ బీబీ సిసి అనే రైమ్ అయితే ఉంది. మరి మీటర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తాం. లైట్లీలో 2 సిలబుల్స్ ఉన్నాయి. ఓలో 1, లైట్లీలో మళ్ళీ 2, విలో 1, బియర్లో 1, హర్లో 1, అలాంగ్ ఇక్కడ 2. సో ఇక్కడ చూడండి 2 3 5 6 7 8 10. అంటే ఫస్ట్ లైన్ లో మనకు 10 సిలబుల్స్ ఉన్నాయి. మరి సెకండ్ లైన్ లో కూడా 10 ఉంది, థర్డ్ లైన్ లో కూడా 10 ఉన్నాయి అంటే అఫ్ కోర్స్ మీటర్ ఉంది అని. సెకండ్ లైన్ లో మోర్ దెన్ 10 ఉన్నా లేదా లెస్ దెన్ 10 ఉన్నా మీటర్ లేనట్టు. చూడండి ఇక్కడ 1 2 3, ఇక్కడ చూడండి 1 ఉంది. ఫ్లవర్ లో 2 ఉన్నాయి, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. లెట్ us కౌంట్ 1 2 3 4 6 7 8 9 10 11 12. ఇక్కడ 12 వచ్చేసినాయి. అంటే మోర్ దెన్ ఫస్ట్ లైన్. ఒక లైన్ కంటే కూడా, మొదటి లైన్ కంటే కూడా 2 లైన్లు ఎక్కువగా ఉంది. సో అట్లా లైన్ లో ఏంటి అంటే మనకు డిసార్డర్ లో ఉంటుంది. సో కౌంట్ డిసార్డర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీటర్ లేదు అని చెప్తాం. సో ఆఫ్ కోర్స్ మరి దీనివల్ల మనం మీటర్ లేదు అని చెప్తున్నాం. అలాగే రైమ్ ఉన్నట్లుగా కూడా చూపించాం. ఫస్ట్ స్టాంజాలో రైమ్ ఉంది, సెకండ్ స్టాంజాలో కూడా చూడండి ఇక్కడ సాంగ్ అలాంగ్ అన్నారు, ఇక్కడ కూడా సేమ్ కాబట్టి ఏఏ వేసాం. సో టైడ్ బ్రైడ్ ఇక్కడ ఎక్కడ రాలేదు కాబట్టి దీన్ని మనం డీతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో సింగ్ స్ట్రింగ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇదే సౌండింగ్ మనం సిసి వేస్తున్నాం. అంటే సెకండ్ స్టాంజాలో ఏఏ డిడి సిసి. దిస్ ఇస్ ద రైమ్స్. చూడండి లైన్ బై లైన్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లైట్లీ ఓ లైట్లీ వి బేర్ హర్ అలాంగ్. ఇక్కడ ఏమంటున్నారంటే లైట్లీ ఓ లైట్లీ వి బేర్ హర్ అలాంగ్. హర్ అంటే బ్రైడ్, లైట్లీ ఓ లైట్లీ. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వెరీ కేర్ఫుల్లీ అని అర్థం. ఇక్కడ ఫస్ట్ లైట్లీ ఏమో జెంట్లీ అని అర్థం చేసుకోవాలి, ఇక్కడ లైట్లీ అంటే కేర్ఫుల్లీ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వి అంటే ముందే చెప్పాం ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ ఉండేటువంటి బేరర్స్ చెప్తున్నారు అనమాట,
బేర్ అంటే క్యారీ అని అర్థం. సో మేము ఆవిడని చాలా జెంట్లీ అండ్ కేర్ఫుల్లీ తీసుకెళ్తున్నాము అని చెప్తున్నారు, క్యారీ చేస్తున్నాము అని చెప్తున్నారు ఫస్ట్ లైన్ లో. షీ స్వేస్ లైక్ ఎ ఫ్లవర్ ఇన్ ద విండ్ ఆఫ్ అ సాంగ్. స్వేస్ అంటే ఇక్కడ మూవింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అని అర్థం. ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే ఫ్లవర్ తో కంపేర్ చేస్తున్నారు. షీ అంటే బ్రైడ్, బ్రైడ్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ టు ఫ్లవర్స్. ఫ్లవర్ ఇన్ ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్. ఇక్కడ వాళ్ళ పాట ఏదైతే ఉందో అది గాలిలాగా అనిపిస్తుంది. చూడండి, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా వీళ్ళు బ్రైడ్ ని క్యారీ చేస్తుంటే ఆవిడ అటు ఇటు ఊగుతున్నట్లుగా వాళ్ళకు అనిపిస్తుంది. సో అందువల్లనే వీళ్ళు ఫ్లవర్ తో కంపేర్ చేస్తారు. ఫ్లవర్ ఈజ్ వెరీ లైట్. సో వెయిట్ పరంగా తీసుకున్నా కూడా చాలా లైట్ గా ఉంటుంది, డెలికేట్ గా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సున్నితమైంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఆ విధంగా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏ విధంగా గాలికి ఫ్లవర్స్ అటు ఇటు ఊగుతూ ఉంటాయో వీళ్ళు తీసుకెళ్తూ ఉంటే కూడా, సో ఈ విధంగా క్యారీ చేస్తూ ఉంటే అటు ఇటు ఆవిడ మూవ్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. షీ స్కిమ్స్ లైక్ ఎ బర్డ్ ఆన్ ద ఫోమ్ ఆఫ్ ఎ స్ట్రీమ్. స్కిమ్ అంటే ఇక్కడ జంప్ అని అర్థం. సో ఏంటి, బర్డ్, ఇక్కడ బర్డ్ తో కంపేర్ చేస్తున్నారు. చూడండి, ఆన్ ద ఫోమ్ ఆఫ్ ఎ స్ట్రీమ్, ఒక స్ట్రీమ్ పారుతూ ఉంటే అక్కడ స్మాల్ బబుల్స్ ఉంటాయి, దాన్ని హోమ్ అంటున్నారు, నురుగు అంటున్నారు. ఆ నురుగు టచ్ కాకుండా ఒక బర్డ్ ఏ విధంగా ఎగురుతూ ఉందో అదే విధంగా మేము క్యారీ చేస్తుంటే ఆ బ్రైడ్ అనేటువంటిది ఇక్కడ ఎర్త్ కి తాకకుండా కొంచెం పైన మూవ్ అవుతూ ఉంది, జంప్ చేస్తూ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దే ఆర్ క్యారీయింగ్ వెరీ డెలికేట్లీ. సో అక్కడ బ్రైడ్ ని చాలా సున్నితంగా తీసుకెళ్తూ ఉన్నారు. ఏ విధంగా బర్డ్ తాకకుండా పైన అలా ఎగురుతూ ఉందో, చాలా లైట్ గా ఉందో, ఆ విధంగానే బ్రైడ్ కూడా మాకు చాలా లైట్ గా ఉంది, ఆవిడని మేము చాలా కేర్ఫుల్ గా క్యారీ చేస్తున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. షీ ఫ్లోట్స్ లైక్ ఎ లా ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. ఈ లైన్ లో చూడండి, ఫ్లోటింగ్ అంటే తేలియాడడం. ఇవన్నీ కూడా మూమెంట్సే. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు బ్రైడ్ ని తీసుకెళ్ళేటప్పుడు ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడం కోసం యూజ్ చేసిన డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. ఫ్లోట్ అంటే తేలియాడడం. ఎలా తేలియాడుతుంది అంట, ఏ లా ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. ఇప్పుడు న్యూలీ వెడ్ ఉమెన్ కాబట్టి ఈవిడకు చాలా ఆశలు కలలు ఉంటాయి. ఆ కలలో హస్బెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఇలా ఉండబోతోంది, నేను ఇలా లైఫ్ లీడ్ చేయబోతున్నాను, అవన్నీ ఊహించుకుంటూ ఒక స్మైల్ అనేది ఆవిడలో వస్తూ ఉంది. సో ఆ విధంగా వీళ్ళు ఏం చెప్తుంటే, షీ ఫ్లోట్స్ లైక్ ఎ లా ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే షీఈస్ డ్రీమింగ్ అబౌట్ హర్ ఫ్యూచర్ లైఫ్ అనమాట. హస్బెండ్ తో ఇలా ఉంటుంది అని నవ్వుకుంటూ ఉంది. సో బ్రైడ్ కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటుంది బహుశా ట్రావెల్ చేసేటప్పుడు. ఇది చెప్తున్నారు వాళ్ళు. ఆవిడ చాలా తేలియాడుతూ ఉంది, తేలికగా ఉంది మాకు తీసుకెళ్ళడానికి. గెయిలీ ఓ గెయిలీ వి గ్లైడ్ అండ్ వి సింగ్. ఇక్కడ గెయిలీ అంటే హ్యాపీలీ, గ్లైడ్ అంటే మూవ్ ఈజీలీ, వితౌట్ ఎనీ స్ట్రెస్, వితౌట్ ఎనీ బర్డన్. వి సింగ్, పాడుకుంటూ వెళ్తున్నాము, కదులుతున్నాము, మాకు ఏమాత్రం కష్టం అనిపించట్లేదు, చాలా ఈజీగా వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది మాకు అని చెప్తున్నారు. వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఎ పర్ల్ ఆన్ ఎ స్ట్రింగ్. చూడండి, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ థ్రెడ్ అనమాట. ఆ థ్రెడ్ లో మనం ఏం చేస్తాం, ఒక పర్ల్ చేస్తున్నాం. సో ఈ పర్ల్ ని క్యారీ చేస్తున్నారు. ఇక్కడ మనకు బేరర్స్ ఉన్నారు. ఈ పర్ల్ ని ఎవరితో కంపేర్ చేస్తున్నారు అంటే బ్రైడ్ తో కంపేర్ చేస్తున్నారు. అంటే ఆవిడను ముత్యంతో పోలుస్తున్నారు వాళ్ళు. ముత్యం అనేటువంటిది వెరీ వెరీ ప్రెషియస్, వాల్యుబుల్, విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి బ్రైడ్ ని మేము క్యారీ చేస్తున్నాము మాతో పాటు. సో ఆ పాలంక్విన్ ఎలా ఉంది అంటే ఒక స్ట్రింగ్ లో ఒక పర్ల్ ఏ విధంగా ఉందో అలా ఆ బ్రైడ్ కూర్చొని ఉన్నారు. అంత కేర్ఫుల్ గా, ఒక వాల్యుబుల్ థింగ్ ని తీసుకెళ్లేటప్పుడు మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటామో అంత కేర్ఫుల్ గా మేము వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడ ఈ బేరర్స్ అనేవాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ స్టాంజా. లెట్స్ మూవ్ టు ద సెకండ్ స్టాంజా. చూడండి, సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ వి బేర్ హర్ అలాంగ్. అగైన్ హియర్ కేర్ఫుల్లీ. ఇక్కడ సాఫ్ట్లీ అంటే ఈజీ మూవింగ్. అగైన్ వి నెవర్ ఫీల్ బర్డన్. ఆమె బరువు అనిపించట్లేదు, చాలా కేర్ఫుల్ గా తీసుకెళ్తున్నాము, ఆవిడ చాలా లైట్ గా వెయిట్ గా అనిపిస్తున్నారు అని ఇక్కడ చెప్పబోతున్నారు అనమాట. వి బేర్ హర్ అలాంగ్. సో మేము ఆమెను క్యారీ చేస్తున్నాము. షీ హ్యాంగ్స్ లైక్ ఎ స్టార్ ఇన్ ద డ్యూ ఆఫ్ అవర్ సాంగ్. ఇక్కడ హ్యాంగ్స్ లైక్ ఎ స్టార్. స్టార్ ఇన్ ద సెన్స్ నక్షత్రం. ఆ నక్షత్రము మనకు నైట్ టైమ్స్
డ్యూ అంటే మంచు. మంచు కురిసినప్పుడు లీవ్స్ పైన డ్రాప్ ఆఫ్ వాటర్స్ ఉంటారండి. టైనీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ నక్షత్రాన్ని మనం ఆ వాటర్ లో చూసినప్పుడు చాలా బ్రైట్ గా కనపడుతుంది. సో ఇక్కడ హ్యాంగ్స్ ఇన్ ద సెన్స్ షీ డజంట్ టచ్ ద ఎర్త్. నక్షత్రం పైనే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్రైడ్ కూడా పైనే ఉంది, భూమిని తాకట్లేదు, మేము క్యారీ చేస్తున్నాం. షీఈ్ వెరీ బ్రైట్ లైక్ ఎ స్టార్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఏ డ్యూ. డ్యూ ఇన్ ద సెన్స్ టైనీ డ్రాప్ ఆఫ్ వాటర్. అక్కడ చిన్న చిన్న చుక్కలు ఉంటాయి, నీటి చుక్కలు ఆకు పైన. సో రిఫ్లెక్షన్ అయినప్పుడు ఆ స్టార్స్ చాలా బ్రైట్ గా మెరుస్తాయి. కాబట్టి హ్యాంగింగ్ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఆవిడ పైన ఉన్నారు. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు పైన ఉంటాయో ఆవిడ కూడా పైన ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అనమాట. షీ స్ప్రింగ్స్ లైక్ ఏ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. స్ప్రింగ్ అంటే ఏంటి? స్ప్రింగ్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ అనే మూమెంట్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ స్ప్రింగ్. సో ఇది స్ప్రింగ్ అనుకోండి, ప్రెస్ చేసినప్పుడు డౌన్ పోతుంది, వదిలేసినప్పుడు అప్ అవుతుంది. సో ఇలా అప్ అండ్ డౌన్. ఇక్కడ కూడా ఏంటి అంటే లైక్ దే ఆర్ సేయింగ్ స్ప్రింగ్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ లాగా ఏ విధంగా ఉంటుందో, ఏ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. సో టైడ్ అంటే అల, నీటిలో అలల పైన. బ్రో అంటే ఫోర్ హెడ్. సో మనకు ఫోర్ హెడ్, ఇక్కడ అల పైన ఒక బీమ్ అంటే ఒక లేయర్ అనమాట. సో ఇలా ఇలా అలా వచ్చినప్పుడు ఆ అల దగ్గర ఏమంటే ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్ అనేది ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుంది, పైన ఉంటుంది. సో కాబట్టి ఈవిడ కూడా ఏంటి అంటే పైన ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షీఈ్ అప్ నాట్ డౌన్. అంటే టచ్ చేయట్లేదు. ప్రతి లైన్ లో కూడా చెప్తున్నారు. కంపారిజన్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే షీఈ్ నాట్ అట్ ఆల్ టచింగ్ ద గ్రౌండ్ బికాస్ వీఆర్ క్యారీయింగ్ హర్ విత్ ఎ వెరీ మచ్ కేర్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అందుకోసమే ఈ లైన్ లో చూసినట్లయితే షీఈ్ అప్ అబౌవ్ ద గ్రౌండ్. గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఎర్త్. సో భూమికి పైనే వాళ్ళు ఉంచారనమాట. సో అల పైన ఏ విధంగా ఒక బార్ ఉంటుందో అలలు వచ్చేటప్పుడు ఆ విధంగా ఆవిడని మేము క్యారీ చేస్తున్నాము, పైనే క్యారీ చేస్తున్నాము. షీ ఫాల్స్ లైక్ ఎ టియర్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఎ బ్రైడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫాల్ ఏంటి? ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఇలా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. వాళ్ళు మోస్తూ ఉన్నారు కాబట్టి ఫుట్ స్టెప్స్ మారే కొద్దీ ఒక్కొక్కసారి అప్ అవుతుంది, ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది. మరి డౌన్ అయినప్పుడు అప్పటికి కూడా గ్రౌండ్ టచ్ కాదు. అలా డౌన్ అయినప్పుడు ఏం చెప్తున్నారంటే కంపారిజన్ టియర్ తో చేస్తున్నారు. ఎక్కడ టియర్ ఎక్కడి నుంచి ఉంది? ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఎ బ్రైడ్. ఆ న్యూలీ వెడ్ బ్రైడ్ ఎవరైతే ఉన్నారో, నవవధు ఎవరైతే ఉన్నారో ఆవిడ దుఃఖిస్తూ ఉన్నారు. ముందే మనం చెప్పుకున్నాం, టోన్ లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు మెలంకలిక్ గా ఉంటది. ఎందుకు ఏడుస్తున్నారు ఆవిడ? బికాజ్ షీ లీవింగ్ హర్ మదర్స్ హోమ్ పర్మనెంట్లీ. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ గా ఆవిడ వదిలేసేసి హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే డిటాచ్ అయిపోతున్నారు పేరెంట్స్ తో. ఇప్పుడు మళ్ళీ రావాలి అంటే హస్బెండ్ పర్మిషన్ కావాలి, అత్తమామల పర్మిషన్ కావాలి. మరి ఇక్కడ ఫాదర్ ని మదర్ ని చూసుకోవడానికి కూడా వాళ్ళ పర్మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తిరిగి నేను అమ్మ నాన్నలతో ఇదివరకులాగా ఉండలేను కదా అనే ఒక బాధతో ఆవిడ ఏడుస్తూ ఉంది. అప్పుడు కన్నీటి బొట్టు అనేటువంటిది రాలి పడతా ఉంది. సో ఏ విధంగా కన్నీటి బొట్టు రాలి పడతా ఉందో ఆవిడ కూడా ఆ పల్లకిలో మోసేటప్పుడు కిందికి అవుతుంది అనమాట. సో యూ కెన్ ఇమాజిన్ ద పోయమ్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ ఇమాజరీ. ఇక్కడ ఇమేజరీ ఉంది. కారణం ఏంటంటే నేను ఏది చెప్తున్నానో చదువుతున్నామో అవన్నీ కూడా మన కళ్ళ ముందర తేలియాడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఇమేజ్ చూపించకపోయినప్పటికీ విత్ ద ఎక్స్ప్లెనేషన్ వీ కెన్ అండర్స్టాండ్, ఓకే ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లైన్. లైట్లీ ఓ లైట్లీ వి గ్లైడ్ అండ్ వి సింగ్. సో ద సేమ్ లైన్ ఈజ్ రిపీటెడ్. చూడండి ఇక్కడ ఏదైతే వాడు దీన్నే రిపిటేషన్ అని అంటాము ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. సో ఇక్కడ కూడా జెంట్లీ అండ్ కేర్ఫుల్లీ వి గ్లైడ్, వీఆర్ మూవింగ్ వెరీ ఈజీలీ అండ్ వి సింగ్. పాడుకుంటూ చాలా సునాయాసంగా కదులుతున్నాము. సో ఎవ్రీవేర్ దే ఆర్ మెన్షనింగ్ దట్ ద బ్రైడ్ ఈస్ వెరీ డెలికేట్. చాలా సున్నితంగా ఉంది ఆవిడ. సో ఆవిడని మేము మోసుకెళ్తున్నాము, మాకు ఏమాత్రం బరువు అనిపించట్లేదు. బికాస్ దే ఆర్ వెరీ ప్రైడ్ అండ్ జాయస్. ఇంకొక రకంగా తీసుకోవాలి అంటే ఓల్డెన్ డేస్ లో వెరీ ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేసేవాళ్ళు. లైక్ 13-12 years కూడా మ్యారేజ్ చేసేవాళ్ళు. బహుశా ఆ చిన్న వయసు కాబట్టి బరువు కూడా ఉండకపోయిండొచ్చు. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లైన్ లో కూడా మనకి ఇదే ఉంది. చాలా సునాయాసంగా కదులుతున్నాం పాడుకుంటూ. వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఎ పర్ల్ ఆన్ ఎ స్ట్రింగ్. మళ్ళీ వాడాడు సేమ్ లైన్, ఇదే యూజ్ చేశారు. సో వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఎ పర్ల్ ఆన్ ఎ స్ట్రింగ్. సో పర్ల్ ఇన్ ద సెన్స్ ఏదైతే ఉందో మనకు ముత్యం లాగా మేము ఆమెను తీసుకెళ్తూ ఉన్నాము. సో మా వెంబడి తీసుకెళ్తున్నాము, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తీసుకెళ్తున్నాము అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు.
ఇక్కడ లాట్ ఆఫ్ సిమిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్. చూసినట్లయితే ఎవ్రీవేర్ లైక్ దెర్ ఇస్ నో డైరెక్ట్ కంపారిజన్. హియర్ దే ఆర్ కంపారిజింగ్ బై యూజింగ్ లైక్. సో హియర్ ఎవ్రీథింగ్ ఈస్ సిమిలీ. సో ఈ సిమిలీతో పాటు ఇంకా మనకి ఇక్కడ చూడండి, షీ స్వేస్ అలిటరేషన్, షీ స్కిమ్స్ అలిటరేషన్, రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్, అలాగే గెయిలీ గ్లైడ్, గెయిలీ ఓ గెయిలీ వి గ్లైడ్, జీజీ ఇక్కడ కూడా వచ్చింది. సో సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ. సో ఇలా మనకు షీ స్ప్రింగ్స్, ఇక్కడ కూడా మనకు అలిటరేషన్ ఉంది, రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్. సో ఓవరాల్ గా మనకు సిమిలీ మరియు అలిటరేషన్ ఎక్కువగా పోయంలో యూజ్ చేసినట్టు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ the poem text explanation. Hope you understand the concept. So with this note, I am ending my video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.